హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. మీరు చూస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వెంకటేష్. సో ఇవాల్టి వీడియోలో టాపిక్‌లో భాగంగా మహాలక్ష్మి పథకం. సో ప్రతి నెల కూడా రూ. 2,500 లెక్కన అర్హులైనటువంటి ప్రతి మహిళకు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారైతే చెప్పారు గదా! సో ఈ యొక్క మహాలక్ష్మి పథకం అనేది త్వరలోనే ప్రారంభించబోతున్నారు. అయితే ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి పోస్ట్ అకౌంట్ ఉండాలా? సో చాలామంది కూడా రీసెంట్ టైంలో పోస్ట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కొరకు దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసులకైతే బారులు తీరుతున్నారనమాట. సో గంటలు గంటలు నిలబడి వాళ్ళు పోస్ట్ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నారు. సో అసలు ఈ పోస్ట్ అకౌంట్ ఉండాలా? వద్దా? ఈ యొక్క పథకానికి సంబంధించి అసలు ఏ అకౌంట్ ఉంటే మంచిది? ఇలాంటి వివరాలన్నీ కూడా ముందుగా ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి అప్డేట్స్ కొరకు ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే సో మహాలక్ష్మి పథకం. సో మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఆల్రెడీ సో ప్రభుత్వం అయితే 2 పథకాలనైతే ప్రారంభించి ఉందన్నమాట. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే సో మహిళలకు సంబంధించి ప్రతి నెల కూడా అర్హులైనటువంటి వారికి వారి యొక్క ఆర్థిక అవసరాల కొరకు రూ. 2,500 వారి యొక్క ఖాతాల్లోకైతే జమ చేస్తామని చెప్పింది. అయితే దీనికి సంబంధించిన అర్హతలు అనేటివి ఏ విధంగా ఉండవచ్చు అంటే, ముఖ్యంగా వైట్ రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డ్ కలిగినటువంటి లబ్ధిదారులను అర్హులుగా అయితే తీసుకుంటారనమాట ప్రామాణికంగా. అలానే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఓకేనా? కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం అనేది కల్పిస్తారు. అలానే వయస్సు అనేది 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి మాత్రమే ఈ యొక్క పథకాన్ని ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంది. అలానే ఇక్కడ కుటుంబంలో వివాహితులైనటువంటి మహిళలకు మాత్రమే ఈ యొక్క పథకం వచ్చేలా చూడవచ్చని సమాచారం అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి ఈ అర్హతలు మాత్రమే సో ఇచ్చేందుకు అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క పథకం మహాలక్ష్మి అనేది ఆల్రెడీ కర్ణాటకలో ఆల్రెడీ ఉందన్నమాట. సో దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొనైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క పథకాన్నయితే లాంచ్ అనేది చేయబోతుందన్నమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి పోస్ట్ అకౌంట్ ఉండాలి అని చెప్పి రీసెంట్‌గా చాలామంది కూడా పోస్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం జరిగిందనమాట. అసలు ఏ అకౌంట్ ఉండాలి అనేది మీరు నన్ను అడిగినట్లయితే ఒకటేనండి. మీకు ఏ అకౌంట్ ఉన్నా గానీ ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే వస్తుందనమాట. అంటే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ చేసినప్పుడు మీకు ఏ అకౌంట్ ఉన్నా గానీ మీ ఖాతాలకు జమ అయితే అవుతుందనమాట. సో ఈ యొక్క విషయం తెలియక చాలామంది కూడా పోస్ట్ అకౌంటే ఉండాలి అనే ఒక తప్పుడు సమాచారాన్ని తెలుసుకొని బారులు తీరి గంటలు గంటలు వెయిట్ చేసి ఒకరోజు, 2 రోజులు ఇలా వెయిట్ చేసి మరీ కూడా అకౌంట్ అనేది ఓపెన్ చేశారు. పోనీ అకౌంట్ అనేది ఓపెన్ చేశారు. ఓకే. ఇక్కడి వరకు మంచిదే. అకౌంట్ చేయనటువంటి వాళ్ళకి గూడా అకౌంట్ ఓపెన్ చేయండి అని జెప్పి ఇలా ప్రచారం అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. సో అది చాలా వరకు రాంగ్ అండి. సో ప్రస్తుతము అకౌంట్ ఏది ఉన్నా కానీ మీకు ఈ యొక్క మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ గనక వస్తే మీకు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ విధానంలో మీ ఖాతాలకు డబ్బులనేటివి జమ కావడం జరుగుతుంది. అసలు అకౌంట్ అనేది ఎలా ఉండాలి? సో, అకౌంట్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ట్రాన్సాక్షన్స్ అనేటివి చేస్తూ ఉండాలనమాట. అలానే ఆ యొక్క అకౌంట్‌కి ఆధార్ సీడింగ్ అనేది చేసుకొని ఉండాలి. మీరు ఆధార్ సీడింగ్ చేసినటువంటి అకౌంట్ ఏదైతే ఉందో దానికి కంపల్సరీగా ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేయించాలనమాట. ఇక్కడ మీరు అడగవచ్చు ఆధార్ సీడింగ్, ఎన్‌పీసీ యాక్టివ్ అనేది 2 ఒకటే కదా! అని అంటారనమాట. సో, 2 ఒకటైతే కాదు. సో, బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ సీడింగ్ చేయించడం అంటే, మీరు ఏదైతే అకౌంట్ అనేది ఓపెన్ చేసున్నారో, ఆ అకౌంట్‌కి మీ యొక్క ఆధార్ లింక్ చేసుకోవడమే. ఓకేనా? సో, ఇక్కడ ఎన్‌పీసీఐ లింక్ అనేది ఏంటంటే, ఎన్‌పీసీఐ అనేది ఒక వెబ్ పేజ్ ఉంటుందనమాట. సో, ఆ యొక్క వెబ్ పేజ్‌కి మీరు ఏదైతే ఆధార్ లింక్ చేసినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉంటుందో, దాన్ని లింక్ చేయడం అనమాట. సో, దాన్ని యాక్టివ్ చేయడము. సో, ఇలా ఈ 2 ఏవైతే కరెక్ట్‌గా ఉంటాయో వారికే ఆ అకౌంట్‌కే డబ్బులనేటివి ప్రభుత్వం విడుదల చేసినప్పుడు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ విధానంలో మీ ఖాతాలకైతే జమ కావడం జరుగుతుంది. సో, ఇది తెలియక చాలామంది కూడా పోస్ట్ అకౌంట్ ఉంటేనే అన్ని బెనిఫిట్స్ అనేటివి వస్తాయి. అకౌంట్‌లోకి డబ్బులైతే పడతాయి. స్కీమ్స్‌కి సంబంధించినటువంటివి అన్నీ కూడా అని జెప్పి చాలామంది కూడా ఈ యొక్క సమాచారాన్ని స్ప్రెడ్ చేశారనమాట. ఇదొక ఫేక్ సమాచారంగా అయితే చెప్పవచ్చు. ఇక్కడ పోస్ట్ అకౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద వస్తుంది కాబట్టి, సో, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పుడు అందరికీ కూడా జమ అయిపోతాయి అని చెప్పి అపోహతో ఇలా చాలామంది చేశారు. ఇక్కడ అకౌంట్ ఏదైతే ఉందో నేను దానికి సంబంధించినటువంటి 2 లింకులు ఏవైతే చేసుకుంటారో, ఒకటి ఆధార్ లింకు, ఎన్‌పీసీ అనేది యాక్టివ్ చేయించుకుంటారో,
సో వారికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా డబ్బులనేటివి ట్రాన్స్‌ఫర్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ అకౌంట్ ఉండాలా? లేదా? అనేది మీకు ఒక క్లారిటీ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సమాచారంలోని ఏదైనా సమాచారం మీకు అర్థం కాకపోయినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మాక్సిమం ఈ పథకం అనేది దసరా కానుకగా వచ్చేందుకు అవకాశం అయితే ఉందని సమాచారము. సో కాబట్టి మీరందరూ కూడా అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయినప్పుడు నేను మీకు కంపల్సరీగా అయితే తెలియజేస్తాను. సో మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా అయితే ఫాలో అవుతుండండి. తెలంగాణ గవర్నమెంట్ అప్డేట్ చేసేటువంటి ప్రతి సమాచారాన్ని మీ ముందుకు వీడియో రూపంలో అయితే తీసుకువస్తాను. అలానే మీకు ఏమైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే ఇలాంటి వీడియోలతో గూడా మీ ముందుకైతే రావడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి మహాలక్ష్మి పథకానికి సంబంధించి పోస్ట్ అకౌంట్ అనేది అవసరమే లేదు. సో మీకు ఆల్రెడీ ఉన్నటువంటి అకౌంట్‌కి అన్నీ కూడా సరిగ్గా పెట్టుకుంటే సో మీ ఖాతాలకు డబ్బులనేటివి చేరడం జరుగుతుంది. అలానే ఈ యొక్క వీడియోలో నేను మీకు కొన్ని అర్హతల గురించైతే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఈ సమాచారం మీద ఏదైనా నేను కరెక్ట్ జేసుకోవాలనుకున్నా గానీ మీరు నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకు తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తాను. సో కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకైతే వస్తాను.